పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇటు మహబూబాద్, వరంగల్, అదేవిధంగా భువనగిరికి సంబంధించి జనగామ కాన్స్టిట్యున్సీ భువనగిరి పరిధిలో ఉంటుంది. 3 పార్లమెంటు పరిధిలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పచ్చు. ఉదయం 7 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉదయం పూట ఓటింగ్ నమోదు చేసుకోవడానికి వస్తున్నటువంటి ఓటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. యూత్కి సంబంధించి చాలా చోట్ల అంటే ఫస్ట్ టైం ఓటు వేసిన వాళ్ళు వేస్తున్నారు, కానీ 2, 3 సార్కి వచ్చేసరికి చాలా మంది ఓటింగ్ దూరం ఉంటున్నారు. మధ్య వయసు వాళ్ళు వచ్చేసరికి ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. మహిళల్లో కూడా ఇదే పరిస్థితి. ఎందుకు అనుకుంటున్నారు? ఎట్లా ఉంది ఓటింగ్? యాక్చువల్లీ ఓటు హక్కు అనేది ఎంత మన బాధ్యత, హక్కు కూడా. సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నట్టు అంతే బాధ్యతగా ప్రతి ఒక్క యువకులు కానీ తర్వాత యువతులు కానీ ధైర్యంగా వచ్చి వాళ్ళకున్న ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక్కటే మనము చాలా స్వేచ్ఛగా వినియోగించుకునే అంటే మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధానం కాబట్టి దీన్ని డెఫినెట్గా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైందని చెప్పొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి నర్సంపేట లాంటి చోట చూస్తే దాదాపు 80% పైగా ఓటింగ్ నమోదైంది. చాలా చోట్ల కేవలం ఒక అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుంది. పార్లమెంటు పరిధికి సంబంధించి చూస్తే కూడా ఈసారి ఎక్కువ ఓటింగ్ శాతం నమోదయ్యే విధంగా కూడా మేము చర్యలు చేపట్టాం. అందుకు అనుగుణంగానే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తున్నారు అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఓటింగ్ సరళి కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వెబ్ టెక్నాలజీ ద్వారా చూడటం, వెబ్ కాస్టింగ్ ద్వారా, తర్వాత వచ్చే ఓటర్లకు సంబంధించినటువంటి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. మంచినీటి సౌకర్యం కావచ్చు, లేకపోతే ఇతరత్ర వేసవి కాలం దృష్ట్యా కొన్ని చోట్ల మెడిసిన్స్, తర్వాత మెడికల్, పారామెడికల్కి సంబంధించిన సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఇమీడియట్లీ రెక్టిఫై చేసే విధంగా చేస్తున్నారు. అదే టెక్నికల్ టీం కూడా పనిచేస్తుందని చెప్పొచ్చు. అయితే నిన్నటి నుంచి రాత్రి నుంచి కూడా చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లను ప్రభావితం చేసే సంఘటనలు కూడా కొన్ని జరిగాయని తెలుస్తుంది. అక్కడ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కావచ్చు, ఇతర అధికారులు అక్కడ తనిఖీలు కానీ అవన్నీ కూడా ముమ్మరం చేయడం, కొంత బందోబస్తు ఏర్పాటు చేయడం అలాంటివి కూడా కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ సంబంధించిన ప్రక్రియ. కెమెరామెన్ దుర్గాప్రసాద్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.